ఈ అవకాశం ఇచ్చిన అదే విధంగా జయమణి చార్లెస్ అక్క గారికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈనాటి మన వాక్యం, మన ప్రార్థన సహాస కోరిక జయప్రదంగా జరిగినట్లు ప్రార్థన చేసుకుని ప్రార్థనతో ప్రారంభించుకున్నామమ్మా. అందరు కళ్ళు మూసుకోండి. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, మహోన్నతమైన స్థలముల్లో మాత్రమే నివసించేవాడా, కెరూబుల మధ్యలో నివసించేవాడా, సమీపింపరాని తేజస్సులో నివసించేవాడా, వందనాలు స్తుతులు స్తోత్రాలు నాన్న. వినయము గల వారి వద్దను, దీన మనసు గల వారి వద్దను మాత్రం నివసించేవాడా, వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. మా స్తుతులకు కారణభూతుడు, మా నిరీక్షణకు ఆస్పదులమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మితిలేని ప్రేమ కృప కనికరముల చేతనైనా మా ఆయుష్కాలను పొడిగించినైనా ఈ రోజు మమ్మల్ని సజీవ లెక్కలో చేర్చి, అంత మాత్రమే కాకుండా ఇదిగోనైనా ఈ మా ప్రార్థనా సహవాస కొడుకుల్లో కూడా నన్ను కూడా చేర్చినందుకు మరొకసారి దీనురాలను, అయోగ్యురాలను, అభాగ్యురాలను, ఏ మాత్రం ఇంచుకైనా మంచి లేని దాన్నైనా నాయన తండ్రిని పిలుచుకున్న అర్హత యోగ్యత కూడా లేదు. కానీ ప్రభా, మీరు చూపిన ఆ ప్రేమను బట్టి, ఆ దివి నుండి భూకి ఎత్తించి మా నిమిత్తం నాయన సెలువులో మీరు చేసిన బలియాగాన్ని బట్టి, అంత మాత్రమే కాకుండా మీ కార్చిన ప్రశస్త రక్తధారాలను బట్టి, ఆధారాలతో మా పాప జీవితాలు కడిగి పవిత్రులుగా చేసి 3వ రోజున మృత్యుంజయుడిగా లేచి తండ్రి కుటుంబార్చన కూర్చుకొని మా నిమిత్తం విజ్ఞాపనకర్తగా విజ్ఞాపన చేస్తూ తండ్రి మా పాప జీవితాన్ని కడిగి ఉండబట్టి ఈనాడు తండ్రి అబ్బాని పిలుచుకొని ఈలాగున ప్రార్థించుకొని అర్హత యోగ్యత కూడా ఇచ్చినందుకు మరొకసారి వందన స్తోత్రాలు. నేను మా ప్రధాన యాజకుడు, మా ఆత్మల కాపరి, మా మంచి కాపరి, మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. నిజమే నేను అక్క చెప్పినట్టు ఎంతో మంది మాకంటే గొప్పవారు, ఘనులైన వారు గతించిపోగా మేమే పాటి వారు నాయన మమ్మల్ని సజీవ లెక్కలు చేర్చారంటే నిజంగా మీ ప్రేమ, మీ కృప, మీ కరుణ వాత్సల్యత అది ఎన్నడూ ఎడతెగంది. కాబట్టి మేము ఇంకా నిర్మూలం కాకుండా ఉన్నామంటే నిజంగా తండ్రి మీ ప్రేమ ఎడతెగంది ప్రభా. అటువంటి ప్రేమ కృప కనికరం కలిగిన దేవ మరొకసారి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. మరి ముఖ్యంగా ప్రతిరోజు నాయన ఎన్ని అనానుకూల పరిస్థితులు ఏమున్నప్పటికీ నాయన ఈ మా ప్రార్థనా సహాసకుడికి మీరు ఆగిపోకుండా సాగిపోయేటట్టు చేస్తూ ఒక్కొక్క బిడ్డ ద్వారా నూతనమైన అంశాలు, మేము వినిన అంశాలు, గూఢమైన అర్థాలు తెలియజేసుకునే భాగ్యం ఇస్తున్నారు. అందుని బట్టి మరొకసారి వందన స్తోత్రాలు. నేను ఇటువంటి నాయన ఫెసిలిటీస్ ఎవరికి లేదు ప్రభా. ఎంతో మంది ఉన్నారు కానీ నాయన వాళ్ళకి లేదు కదా నాయన, మాకు మాత్రమే ఇచ్చారు నాయన. అందుని బట్టి మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాయన. ఈనాడు ఇంకా బిడ్డలు చాలా మంది ఈ ప్రార్థన సహాసకుడికి రావాల్సిన ఏమైనా చిన్న అబ్స్ట్రక్షన్స్ ఉంటే వాటి అన్నిటి తీసి పారేసినాయన. అపవాదికి అపజయం నీ నామానికి మహిమ కలిగేటట్లు నేను అందరినీ సకాలంలో వచ్చే భాగ్యం దయచేయమని సందులు అడిగి పెట్టుకుంటున్నానయ్యా. అలాగే పాట పాడే నీ బిడ్డను బట్టి లేవ సిస్టర్ బట్టి వందన స్తోత్రన్న చక్కటి అనుభవ సాక్ష్యాన్ని మిళితం చేసి చక్కగా చెప్పగలిగింది. నేను ఆ బిడ్డని నేను నిండారుగా దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఇంకా పరిచర్యలోను, ఉద్యోగంలోను నేను బిడ్డ నేను ప్రెగ్నెంట్ గా ఉంటుండగా చక్కటి నాయన బిడ్డను అనుగ్రహించమని నాయన. అదేవిధంగా నా కుటుంబాన్ని అంత చేతులకు అప్పగించుకుంటున్నానయ్యా. ఈనాడు పాట పాడి నేను మహిమపరుస్తుండగా తండ్రి చక్కగా పాటల ద్వారా కూడా చాలా మంది నేను తెలుసుకోగలుగుతున్నారు ప్రభా. అర్థయుక్తమైన పాటలు కదా నాన్న, ఏ ఒక్కటి వదిలిపెట్టేదానికి లేదు ప్రభా. అందుని బట్టి మరొకసారి వందన స్తోత్రాలు చెల్లించుకుంటూ బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి. అలాగే వర్తమానం అందించే సుభాషిణి సిస్టర్ గారిని కూడా దీవించి ఆశీర్వదించమని సందడికి వేడుకుంటూ ఆ బిడ్డ ద్వారా ఈనాడు మాకు ఎటువంటి నీ జీవవాక్యాలు కావాలో మా జీవితాల్లో మేము దేనిలో, మా మాటల్లో, మా ప్రవర్తనలో మేము స్థిరంగా లేము. ఇంతైనా మైన్యూట్ డెఫిషిట్స్ ఉన్నా కూడా మీరు క్షమించరు కదా ప్రభా. యథార్థమైన జీవితం లేదేమో, మాలో ఉండే లోటుపాట్లు సవరించుకునే భాగ్యం నీ వాక్యం ద్వారా మాకు అందించబోతున్నందుకు వందన స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. అలాగే ఈనాడు ప్రెసైడింగ్ చేస్తున్న జయమణి అక్క గారిని బట్టి వందన స్తోత్రాలు, నాకు ఇచ్చిన ఆయురారోగ్యాన్ని బట్టి, కుటుంబాన్ని అంతటిని బట్టి వందన చెల్లించుకుంటున్నానయ్యా. అదేవిధంగా నేను అక్కకి కొంచెం జ్వరం, కోల్డ్ ఉంటే కొంచెం నెమ్మది ఇచ్చినారు. అందుని బట్టి కూడా వందన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఎంతో ప్రయాసపడుతుందయ్యా ఈ ప్రేయర్ సహాసకుడిపిల్లనైనా వాక్యం చెప్పేవాళ్ళని, పాటలు పాడేవాళ్ళని, ప్రిసైడింగ్ చేసేవాళ్ళని అందరినీ ఏర్చుకొని కూర్చుకోవాలంటే ఏరుకొని ఎంత కష్టసాధ్యమైంది ప్రభా. ఈవెన్ హెల్త్ లో కొంచెం అనానుకూలత ఉన్నప్పటికీ నాయన బిడ్డని సెటరేట్ చేసినాను నేను. అందుని బట్టి మరొకసారి వందన స్తోత్రాలు నాయన. క్లైమేట్ మారిందా, ఎక్కడ చూసినా వైరల్ ఫీవర్స్, కాఫ్ కోల్డ్తో బాధపడుతున్న వాళ్ళందరినీ కూడా నాయన నీ ప్రశస్త రక్తదాలతో ఒక్కసారి కడిగి పవిత్రపరిచి తగ్గించమని అక్కడికి ఇచ్చిన ఆయురారోగ్యాన్ని బట్టి వందన స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. అదేవిధంగా నాయన తండ్రి నేను ఇంకా తండ్రి చాలా మంది బిడ్డలు రావాల్సి అందరూ సకాలంలో వచ్చే భాగ్యం తెచ్చేయండి. మరి ముఖ్యంగా ఇంటర్నెట్ ఎలాంటి అబ్స్ట్రక్షన్స్ లేకుండా, ఎలాంటి ఇష్యూస్ లేకుండానైనా చివరి వరకు మీ నామం మాత్రమే హెచ్చించబడాలి, మీరు మాత్రమే ప్రత్యక్షపరచబడాలి ప్రభా. ఇంకా ఎవరైనా వచ్చే వాళ్ళలోనైనా రక్షణ మారు మనసు లేకపోతే ఈనాటి వాక్యం ద్వారానైనా కుటుంబాల్లో, స్వజనులలో నాయన రక్షణ మారు మనసు వచ్చే భాగ్యం దయచేయమని అలాగే చేస్తూ నీ జీవవాక్కులు మెజలబడుతున్న విధానాన్ని బట్టి వందన స్తోత్రాలు చెల్లించుకుంటూ ఎన్ని ఆటంకాలు ఎన్నున్నప్పటికీ నాయన ఈ మా ప్రార్థనా సహాసకుడిని ఇలాగన కొనసాగిస్తున్న విధానాన్ని బట్టి మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ ఈ మా ప్రార్థనా మనవులు మా ప్రభువును మీ ప్రియ కుమారుడు త్వరలో రారాజుగా రానైన యేసయ్య
శక్తి కలిగిన నామమని అడిగి వేడుకుని ప్రార్థించి పూజిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి ప్రార్థించిన వందనాలు. అరుణా సురేష్ గారిని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. ఇప్పుడు మనము మరి దేవుని ఆరాధిద్దాం, పూజిస్తాము. ఇంతవరకు ప్రార్థన ద్వారా ఆయన ఆరాధించాం. ఇప్పుడు పాట ద్వారా మనం ఆరాధించబోతున్నామండి. మన సహోదరి మరి ఆలివ్ పద్మ గారు. అమ్మ ఉన్నావు కదరా? ఉన్నా. వందనాలు ఆంటీ, ఉన్నాను. ఓకే నాన్న. మరి వందనాలు ఆంటీ, అందరికి వందనాలు. ఓకే నాన్న. దేవునామానికి స్తోత్రాలు. పాట పాడతానండి. ఓకే మా. ఓకే. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుదిరగలేదు. మనలేను లేనిను చూడక మహాగణుడ నా యేసయ్యా. మనలేను లేనిను చూడక మహాగణుడ నా యేసయ్యా. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. సంతోషగానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్ల వేళలా. సంతోషగానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్ల వేళలా. అనురాగశీలుడా, అనుగ్రహ పూర్ణుడా, నీ గుణశీలత వర్ణింపతరమా. అనురాగశీలుడా, అనుగ్రహ పూర్ణుడా, నీ గుణశీలత వర్ణింపతరమా. నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా, నీవు లేని లోకాన నేనుండలేనయ్యా. నా ధ్యానం నా ప్రాణం నీవేనయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవేనయ్యా. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నీతో సమమైన బలమైన వారెవరు లేరే జగమందు, నేయందు వెతికినను. నీతో సమమైన బలమైన వారెవరు లేరే జగమందు, నేయందు వెతికినను. నీతి భాస్కరుడా, నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుచున్నదిగా. నీతి భాస్కరుడా, నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుచున్నదిగా. నా మదిలో నా మహారాజు నీవేనయ్యా, ఇహ పరమందు నన్నేలు తేజోమయ. నీ నామం కీర్తించి ఆరాధింతును, నీ నామం కీర్తించి ఆరాధింతును. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు, వేరే ఆశేమియు లేదు నాకిలలో. నీతో నిలుచుండే ఈ భాగ్యమే చాలు, వేరే ఆశేమియు లేదు నాకిలలో. నా ప్రాణ ప్రియుడా, నన్నేలు దైవమా, ఆపాదమస్తకం నీకే అంకితం. నా ప్రాణ ప్రియుడా,
నన్నేలు దైవమా ఆపాదమస్తకం నీకేగా అంకితం నా శ్వాస నిశ్వాసయు నీవేనయ్యా నా జీవితాద్యంతం నీవేనయ్యా నీ కొరకే జీవింతు నీ కొరకే నేనిలలో జీవింతును నీ కొరకే నేనిలలో జీవింతును నీకేగా నా స్తుతి మాలిక నీ కొరకే ఈ ఘన వేదిక నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరణానికైనా వెనుదిరగలేదు మనలేను నిన్ను చూడక మహాగణుడ నా యేసయ్యా మనలేను నిన్ను చూడక మహాగణుడ నా యేసయ్యా నీకేగా ఈ స్తుతి మాలిక నీ కొరకే ఈ ఘన వేదిక హల్లెలూయా వందనాలు ఆంటీ వందనాలు ఒలివా వాలివా. జయమని జయమని పాట అయిపోయింది. అంటే మ్యూట్ లో ఉన్నారు. జయములు వచ్చింది. దేవునికి స్తోత్రం. చాలా చక్కగా పాడినావు నాన్న. నీ వాయిస్ కూడా చాలా బాగుందిరా. దేవునికి స్తోత్రం. మరి ఇంత చక్కటి వాయిస్ దేవుడు ఇచ్చాడు కాబట్టి నువ్వు ఎప్పుడు నీ గొంతును ప్రభు సేవకు ఉపయోగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రా. దేవునికి స్తోత్రం అమ్మా. మరి ఇప్పుడు మంచిది నాన్న. మరి ఇప్పుడు మనము మరి అసలైన విషయానికి వస్తున్నామండి. మరి ప్రభు స్వరం వినడానికి మనం అందరము రెడీగా ఉన్నాం. మరి దేవుడు మన ప్రియ సహోదరి సుభాషిణి గారిని ఆత్మాభిషేకం చేత మనకు కావాల్సిన హెచ్చరికలు, దిద్దుబాట్లు మరి సహోదరు ద్వారా మనం వినబోతున్నామండి. దానికంటే ముందుగా మరి మన ఆత్మీయ తల్లి గారు, ప్రియ సహోదరి గారు కెజమ్మ గారు మరి ఆమెను గురించి ఏమైనా పరిచయం చేస్తారేమో. మా కెజమ్మ గారు, సుభాషిణి గారు చాలా సుపరిచితాలే. అనంతపూర్లో వారు భర్త గారు మన అసెంబ్లీకి వచ్చేవాళ్ళు. ఇక్కడ నుంచే కడపకు ట్రాన్స్ఫర్ అయిపోయారు. తను ఇంతకు ముందే సాక్ష్యం చెప్పారు, నంబర్ ఆఫ్ టైమ్స్ వాకింగ్ కూడా మనకు చెప్పారు. సిస్టర్ వీడియో పెట్టుకుని చూస్తే గనక మీరు గుర్తుపడతారు. స్త్రీల మధ్య సేవ కూడా చేసేవాళ్ళు. జమీమా, వాణి మా అందరితో కూడా కలిసి సేవకు వెళ్ళేవాళ్ళము. సిస్టర్ ఇప్పుడు విజయవాడలో ఉన్నారు. చిన్న కూతురు అక్కడ ఉంది. తనకు వెరీ రీసెంట్గా అదే ఫ్యూచర్లో వారం 10 రోజుల్లో ఏమన్నా తెలియదు, డేట్ తెలీదు, మోకాల ఆపరేషన్ కూడా చేసుకోబోతున్నారు సిస్టర్. కనుక ఆవిడ ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థన చేయండి. కడపలో సాంబాబు గారి అసెంబ్లీలో మన బ్రదర్ అసెంబ్లీలోనే ఉంటారు. మన షారా వీళ్ళందరూ కూడా తెలుసు. మనలో సోదరి మనకు చాలా మందికి అనంతపురం వాళ్ళకి సిస్టర్కి తెలుసు. కనుక సడన్ గా ఈరోజు అడిగినప్పుడు ఒకవేళ ఆపరేషన్ ఉంటుందేమని చెప్పారు. ఈరోజు ఆపరేషన్ లేదు అని తెలిసింది. ఇంకా డేట్ చెప్పలేదు. తన సోదరి ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థన చేయండి. చక్కగా వాక్య పరిచయం చేయగలరు. సోదరికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాము. ఇంకా తన గురించి క్లుప్త పరిచయాన్ని సుభాషిణి చెప్తారు. సుభాషిణి వందనాలమ్మా. మీట్ లో ఉన్నారక్క హిజక సుభాషిణి సిస్టర్ మీట్ లో ఉన్నాక చెప్పండి. సుభాషిణి అన్మ్యూట్ చేసుకోండి అన్న. గట్టిగా చెప్పండి. సుభాషిణి గారు, సిస్టర్ సుభాషిణి గారు మీట్లో ఉన్నారండి మీరు. ఇప్పుడు వినిపిస్తుందా సిస్టర్? సుభాషిణి గారు వినిపిస్తుంది. వినిపిస్తుందా? వీడియో కూడా ఆన్ చేసుకోండి. ఆన్ చేశానే. ఇది ఎందుకో ఇది ఓకే అమ్మా.
ఒక్కొక్క నిమిషం ఉండండి సిస్టర్. వచ్చింది ఇందాక. క్లియర్గా ఉందమ్మా, ఆన్లోనే ఉన్నారు క్లియర్ గా సిస్టర్, ఉంది. మీరు ఆన్లోనే ఉన్నారు. ఆన్లో ఉందా? వచ్చింది వచ్చింది. ఒక నిమిషం ఉండండి సిస్టర్. ఇప్పుడు అంటే ఫుల్ స్క్రీన్ రావటం లేదు. ఓకే, పర్వాలేదు. అంత వినిపిస్తుందా? బాగా వినిపిస్తోంది. ఓకే ఓకే కనిపిస్తుంది. ఓకే. ప్రతి ఒక్కరికి చేరి వచ్చిన, జూమ్ లో కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి నా ప్రేమ వందనాలు. వందనాలుగా వందనాలు. నేను అనంతపురంలోనే 6 years ఉన్నానండి. అక్కడ నన్నేమంటారంటే అక్కడ అది అమ్మగారి ఇల్లు అంట, నాకు కడప అత్తగారి ఇల్లు అంట. అందుకని అమ్మగారింటిలో కలవడానికి నేను మీ జూమ్ లో మీతో కనెక్ట్ అయ్యాను. కేజక్కన్ నన్ను సొంత మక్క చెల్లెళ్ళ అని చాలా మంది అడిగేవారు నన్ను. అట్లా ఉండేవాళ్ళం, అక్కలాగే, నా సొంత మక్కలాగే కేజక్క. వినిపిస్తుంది కదా? బాగా వినిపిస్తుంది, మాట్లాడండి. ఓకే. నాకు ఏదో ఫోన్ 2 సార్లు వచ్చి నాకేం వినిపించలేదు. సరేలేండి, అయితే చిన్నగా ఉంది స్క్రీన్ లో. సరేలేండి. అయితే ఈ రోజు దిన వాక్య భాగంగా సామెతల గ్రంథము 30వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు, తర్వాత 8, 9 వచనాలు చదువుతాను. నేనే చదువుతాను, చూడండి. దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఆ మనుష్యుడు ఈతీయేలునకును ఉక్కాలునకును చెప్పిన మాట, నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు, నేను జ్ఞానాభ్యాసం చేసుకున్న వాడను కాను, పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము పొందలేదు అని చూస్తున్నాం. మళ్ళీ కింద భాగంలో చూసినప్పుడు 7వ వచనంలో, దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను, నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపుము, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా ఉంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము, తగినంత ఆహారం నాకు అనుగ్రహింపుము, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషించునేమో అని ఆగూరు ప్రార్థించినట్టుగా చూస్తున్నా. చిన్న ప్రార్థన చేసుకున్నా. మహిమా స్వరూపుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ సాయంకాలం వేళ నాయన, మరి మీ సన్నిధిలో, నీ సన్నిధి భాగ్యం మాకందరికీ అనుగ్రహించినందులకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. లోకంలో కలిసిపోయి ఉంటుండగా ప్రభా, నీ పాద సన్నిధానానికి మమ్మల్ని నడిపించినారు తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సారికి మీ పాద సన్నిధికి రావడానికి మీరు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాన్న, మాకు ఉచితంగా ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. మా దోషములను బట్టి, మా పాపములను బట్టి మమ్మల్ని నాయన మీరు మా పట్ల మీరు ప్రతీకారం చూపలేదు, కానీ మా పట్ల మీరు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎంతగా ప్రేమించారు ప్రభా. కల్వరి శిలువలో మీరు కాచిన రక్తం ద్వారా మాకు ఇచ్చినటువంటి విమోచన, విడుదలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ రక్తంలో కడిగిన బిడ్డలముగా ప్రభా మీ సన్నిధానంలో చేరి ఉంటున్నాం ప్రభా. దినదినము మాకు నూతన వాత్సల్యత మీరు కలుగు చేస్తున్నందుకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మాలో మీకు ఆయాస్కరమైన మార్గాలు ఉంటే వాటిని తీసివేయమని కూడా వేడుకుంటున్నాం ప్రభా. నీతో మాట్లాడటకు మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ముఖాముఖిగా దర్శనం చేసుకోవడానికి మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. ఈ సాయంకాలం వేళ ప్రభా కేజక ద్వారా నాకు ఇచ్చినటువంటి ఈ మంచి శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ దినాల్లో మాకు ప్రార్థన ఎంతో అవసరమై ఉంటున్నది. ఎక్కడ చూసినా ప్రభా శ్రమలు, అనారోగ్యాలు, దుఃఖము, మీరు ఎన్నో ప్రభా భయంకరమైన పరిస్థితుల మధ్య లోకం ఉంటున్నది. అయినప్పటికీ ప్రభా మీరు మమ్మల్ని కాపాడుతూ వస్తున్నారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ కృప ఎడతేక మాపై నిలిపినందులకే మీకు వందనాలు ప్రభా. లేదంటే మేము నశించిపోయేవారం తండ్రి. మా పట్ల మీరు చూపుతున్న కృప అంతటిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సాయంకాలం వేళ ప్రభా దీనురాల్ని, నాకైతే జ్ఞానం లేదు కానీ ప్రభా మీ అక్క చెప్పిన మాటను బట్టి నాయన మాట్లాడడానికి నన్ను సిద్ధపరిచినందులకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. చేరి వచ్చిన ప్రతి ఒక్క సహోదరుని దీవించండి, ఆశీర్వదించండి. ప్రత్యేకంగా కెజెక్కను జ్ఞాపకం చేసుకున్నాను. నిన్నైతే ఎంతో బలహీనంగా ప్రభా జ్వరము, జలుబు, దగ్గుతో బాధపడుతున్నప్పటికీ ప్రభా ఆమెకి ఇచ్చినటువంటి
ఆ యొక్క ఆశను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆశ గలగా ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కదా ప్రభా. బిడ్డను మీరు ఆశీర్దించండి, ఆయన అక్కను మీరు ఆశీర్దించండి, దీవించండి. ఇంకా నువ్వు బహుగా అనేక నశించే ఆత్మల కొరకు వారు ప్రయాసపట్టుకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. అనంతపురం సంఘాన్ని కూడా బహుగా దీవించండి, సరిహద్దులు విశాలపరచమని వేడుకుంటూ ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మహిమగల మీ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. నేనైతే ఈరోజు అక్క చెప్పినప్పుడు పెద్దగా సిద్ధపడలేదు, కానీ ఎప్పుడు కూడా సిద్ధపడకుండానే తప్పు, అది సిద్ధపడకుండానే వస్తున్నా. అయితే ఈ దినాన్ని చూసినప్పుడు ఎక్కడ చూసినా ప్రార్థన గురించే నేను వాక్యాలన్నీ చూశాను. కాబట్టి ఈ దినము సామెతల గ్రంథంలో నా బైబిల్ స్టడీ కూడా నాకు సామెతల గ్రంథమే ఉంది. కాబట్టి ఈ వాక్య భాగాన్ని నేను ఎంచుకోవడానికి కారణమైంది. ఇక్కడ చూసినప్పుడు దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాట. ఈ ఆగూరు అనే వ్యక్తి బైబిల్లో మరెక్కడా కనిపించడండి, ఇక్కడ మాత్రమే ఉన్నారు. ఆయన చేసిన ప్రార్థన కూడా ఎంతో చక్కని ప్రార్థన. ఇలాంటి ప్రార్థనలు మనం చేయగలమా? మరి యాకే అంటే భక్తిపరుడు అని అర్థం. యాకే కుమారుడైన ఆగూరు అంటే సమకూర్చుకునేవాడు. ఎంత చక్కని కుటుంబం చూడండి. తండ్రి భక్తిపరుడు, కుమారుడు సమకూర్చుకునేవాడు, అంతేకాదు దేవోక్తులు పలికేవాడిగా ఉంటున్నాడు కదా. ఈ వాక్య భాగం చూసినప్పుడు నిజంగా ఇటువంటి ప్రార్థన మనం చేస్తున్నామా? ప్రార్థన ఈ దినాల్లో ఎంతగానో అవసరమై ఉంటున్నది కదా. ఎక్కడ చూసినా ఈ కరోనా పీరియడ్ తర్వాత ఎక్కడ చూసినా హార్ట్ అటాక్స్, చిన్న చిన్న పిల్లలకు ఎంతెంతో అనారోగ్యాలు, ఎన్నెన్నో అవసరాలు ఉంటున్నాయి. తల్లిదండ్రుల ద్వారా, పిల్లల ద్వారా, అత్తమామల ద్వారా, మరి ఎన్నో భర్తల ద్వారా ఎంతో శ్రమలు ఉంటున్న సమయాల్లో మనం ఉంటున్నాం. కానీ అయితే ప్రభువుతో మనం ప్రార్థించినప్పుడు, ఆయనతో మనం అమేకమైనప్పుడు, ఆయన మన సమస్యలన్నీ కూడా తీర్చే దేవుడు, మనకు నెమ్మదినిచ్చే దేవుడు. ఒకవేళ శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా కూడా అంతిమ విజయం మనకు దేవుడు ఇచ్చే దేవుడుగా మనకు ఉంటున్నారు కదా. నిత్యమైన కృపతో గొప్ప వాత్సల్యం చూసే ప్రభు మనకున్నాడు అని ధైర్యం కలిగి మనము ఉండాలి. ఎక్కువగా ప్రార్థించే వారిగా ఉండాలి. మనం ఎక్కువగా పాటలు పాడుతుంటాం, వాక్యం చదువుతుంటాం, కానీ ప్రార్థనలో గంటలు గంటలు గడపడానికి మనకు సమయం సరిపోవటం లేదు. అసలు 2 గంటల 10వ వంతు అంటే 2 గంటల 40 నిమిషాలు మనం ప్రార్థనలో ఏకధాటిగా మనం ప్రార్థన చేస్తున్నామంటే చేయలేకపోతున్నాం. మరి ఇంకా ఈ దినాల్లో అయితే మోకాళ్ళు వంగటమే లేదు. మోకాళ్ళు వంగే పరిస్థితి కూడా లేని పరిస్థితిలో ఉంటున్నాం. దౌర్భాగ్య పరిస్థితిలో మనం ఉంటున్నాం. అయితే ఎప్పటికైనా కూడా మనం ప్రార్థనలో కొనసాగే వారిగా ఉండాలి. మన ప్రభు మనకు ముందుగా ఆయన ఈ లోకంలో జీవించినంత కాలం ఆయన ఎలాగూ మనకు మాదిరి జీవితం చూపించి వెళ్ళారు కదమ్మా. ప్రతి పరిస్థితుల్లో ఆయన ప్రార్థించాడు కదా. ఆయన ఒక అద్భుతం చేయాలన్నా, ఒక ఆశ్చర్యకార్యం చేయాలన్నా, ఏమి చేయాలన్నా కూడా ఆయన ప్రార్థనలోనే గడిపి ప్రార్థన చేసి తర్వాత కార్యము చేసినట్లుగా మనం చూస్తున్నాం. సమయం ఉన్నప్పుడు ఆయన ఏం చేశామంటే తండ్రితో ఏకాంతంగా గడిపేవాడు. మనం గడుపుతున్నామా ఏకాంతంగా తండ్రితో? మన తండ్రితో మనం గడపగలుగుతున్నామా అంటే ఎంతమంది గడుపుతున్నారో మరి నాకైతే తెలియదు. కానీ ఎక్కువగా మనం ఆయనతో మమేకమై ఉండాలి. దేవుడు మనతో మాట్లాడాలంటే వాక్యము ఎక్కువ చదివే వారిగా ఉండాలి. మనం ఆయనతో మాట్లాడాలంటే ప్రార్థించే వారిగా మనము ఉండాలి. ప్రభు సమయం ఉన్నప్పుడంతా కూడా ఆయన ప్రార్థించినట్టుగా మనం చూస్తున్నాం కదా. కొండకు వెళ్ళి రాత్రంతా కూడా ప్రార్థించాడు. ఇంకా చీకటి ఉండగానే ఆయన ప్రార్థించినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా అద్భుతమైన ప్రార్థన ఏంటంటే గెత్సెమనే తోటలో ఆయన చేసినటువంటి ప్రార్థన అనేది వర్ణింప శక్యము కానటువంటి, ఎవ్వరు కూడా చేయనటువంటి ఆ ప్రార్థన చెమట రక్త బిందువుల వలె కారిందంట. ఎంతగా ఆయన ప్రార్థించారో మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా మనకు ముందుంచి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన అడుగు జాడల్లో మనము నడవాలి. ప్రార్థన ఎలా చేయాలి, ఎటువంటి ప్రార్థనలు చేయాలో మనకు బైబిల్ గ్రంథంలో ఎన్నో ప్రార్థనలు మనం చూస్తున్నాం. అటువంటి వాటిల్లోనే ఇదొక ప్రార్థన. యాకే కుమారుడు అంటే భక్తిపరుడైనటువంటి ఆ కుమారుడికి ఆ సమకూర్చేటువంటి ఆ కుమారుడు కలగడం ఎంత ఆశ్చర్యం కదా, ఎంత సంతోషము. దేవుని వాక్కును పొందినటువంటి వాడిగా మనం చూస్తున్నాం. చక్కని తండ్రి, మంచి కుమారుడుగా మనం చూస్తున్నాం. అయితే ఆగూరు గురించి బైబిల్లో మనకు ఎక్కడా కనిపించదు. కానీ
మన భక్తి జీవితం మన పర్సనల్ గా మనం చూసుకున్నప్పుడు మన భక్తి జీవితం మన పిల్లల మీద ఎలా ఉంది? దేవోక్తులు పలుకుచున్నారా మన పిల్లలు? మనం నేర్పిస్తున్నామా మన పిల్లలు? తల్లిదండ్రులుగా మనం పిల్లల్ని ఎలాగ పెంచుతున్నాం? భక్తిని సమకూరుస్తున్నామా? ఆస్తి ఐశ్వర్యాలు ఇంకా ఏమేమి సమకూరుస్తున్నాం మన పిల్లలకు? బిల్డింగ్స్, కోట్ల ఆస్తి, నగలు, నట్ర ఇవన్నీ కూడా సమకూరుస్తున్నాం. కానీ అసలైంది ఏంటంటే భక్తిని మనము సమకూర్చేవారిగా మనము ఉండాలి. ఈ లోకంలో ఉన్న ఆస్తి ఐశ్వర్యాలన్నీ కూడా ఒకప్పుడు నశించిపోయేటివే, కానీ ప్రభు బిడ్డలుగా పెంచితే అది ఎన్నటెన్నటికి తరిగిపోదు. ఈ లోకంలోనే కాదు, పరలోకంలో కూడా ఐశ్వర్యవంతులుగా చేసిన వారంగా మనం ఉంటాం. మన పిల్లల్ని ఎలాగ పెంచుతున్నాం తల్లులుగా? మరి ముఖ్యంగా మనం ఇక్కడ చేరిన వారం అంతా కూడా సహోదరులమే కదా. మరి భయంకరమైనటువంటి లోకం ఎట్లా ఉందంటే ఆకర్షణీయంగా ఉంది. డ్రగ్స్ అని, అవని, త్రాగుడు, జూదము, సెల్ ఫోన్ చూస్తే అన్ని రకరకాల జూదాలు, రకరకాలైనటువంటివన్నీ కూడా పిల్లల్ని ఏం చేస్తున్నట్టే ఆకర్షిస్తున్నాయి. ఒక 10 రూపాయలు వస్తే ఆహా 10 రూపాయలు వచ్చింది కదా అని మరలా బెట్టింగ్ పెట్టి మళ్ళీ 100 రూపాయల కోసం ప్రయత్నం చేసి 100 నుంచి 1000 రూపాయలకు పోయి 1000 రూపాయల నుంచి అసలే నాశనం అయిపోయే పరిస్థితుల్లో ఒక ఆకర్షణగా అట్లా చూపిస్తుంది సైతాను లోకము. దానికి ఆకర్షితులైతున్నారుగా ఉంటున్నారు. ఈ లోకంలో మనం పిల్లలను ఎలాగ పెంచాలి? ఒక తల్లిని చూస్తాం చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 9వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. 9-10 చదువుతానుండండి. ఇక్కడ ఒక చిన్న వాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి అవి ఏమాత్రమని ఆయనతో అనగా, యేసు జనులను కూర్చుండబెట్టమని పెట్టుడని చెప్పెను. ఆ చోట చాలా పచ్చిక ఉండెను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. ఆ లాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించారు. కింద చూసినప్పుడు 5 యవల రొట్టె ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపినారు. ఈ మనుషులు యేసు చేసిన సూచక్రియను చూచి నిజముగా ఈ లోకంలో రాబో ప్రవక్తని ఈయనే అని చెప్పుకుంటున్నారు కదా. ఇక్కడ చూసినప్పుడు ఈ వాక్య భాగంలో ఒక తల్లి కనిపిస్తుంది కదా. ఆమె పరోక్షంగా ఉంది, ఆమె ఒక తల్లి. అయితే తన కుమారుని అక్కడ జన సమూహం అంతా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆ జన సమూహానికి ప్రభు మాటలు వినడానికి ఆ తల్లి ఆ కుమారుని సిద్ధపరిచినట్టుగా చూస్తున్నాం. ఆ బిడ్డ ఎంతవాడంటే చిన్నవాడు అంటున్నారు. ఒక 7-8 సంవత్సరాలు ఉంటాయేమో. ఈ కాలంలో పిల్లలు మీరు వెళ్ళండి రా చర్చికి అంటే వెళ్తారమ్మా, నువ్వు కూడా రామ్మా అంటారు. మరి ఆ తల్లి ఎందుకు రాలేకపోయిందో మనకు తెలియదు, కానీ ఆ తల్లి సిద్ధపరిచింది కుమారుడికి ఆహారం సిద్ధపరిచి దేవుని యొక్క ఆ యొక్క ప్రభు దగ్గరకు పంపించినట్టుగా చూస్తున్నాం. ఎందువల్ల ఆమె రాలేకపోయిందో మనకు తెలియదు, కానీ అవన్నీ కూడా దేవుడు కొంచెం మరుగ్గా ఉంచారు. కానీ ఆ కుమారుడు అక్కడికి వెళ్ళినట్టుగా చూస్తున్నాం. అయితే ఇంకా అక్కడ ఏమున్నాయంటే ఇక్కడ ఒక చిన్న వాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. చూడండి, 5 రొట్టెలు ఉన్నాయి, 2 చేపలు ఒక చిన్నవాడి దగ్గర అని అంటున్నారు. ఆహారపు కొరత ఏర్పడింది. అక్కడున్న వారికి ఆహారం సిద్ధపడి ఏమవుతుంది ప్రభువా? ఏమంటున్నాడు ఇక్కడ చూస్తే ఫిలిప్ అంటున్నాడు 200 దేనారముల రొట్టెలు కూడా చాలా అంటున్నారు. కానీ ఇక్కడ ఎన్ని ఉంటున్నాయి అంటే 5 రొట్టెలు 2 చేపలే ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ 5 రొట్టెలు 2 చేపలను ఆ అబ్బాయి ఏం చేశాడంటే ఇవి అక్కడ ఆహార కొరత ఎప్పుడైతే ఏర్పడిందో ఆ అబ్బాయి తీసుకెళ్లి ఆ రొట్టెలు 2 చేపలు కూడా అక్కడ ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. చిన్నపిల్లలు ఎవరైనా ఇస్తారమ్మా అట్లా రొట్టెలు? మన కొరకు కొన్నిమన్నా దాచుకుందాంలే, ఒకటన్నా దాచుకుందాంలే అనుకోలేదు. సమర్పణ సంపూర్ణంగా సమర్పించాడు. 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చాడు. కొంచెం కూడా దాచుకొనలేదని మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆ ప్రభువును తల్లి ఎంతగా ప్రేమించిందో, ఆ బిడ్డకి ఎంతగా నేర్పించిందో, కాబట్టి ఆ యొక్క 5 రొట్టెలు 2 చేపలు ఆ బిడ్డ సంపూర్ణంగా సమర్పించుకోగలిగాడు తండ్రి అక్కడ ప్రభు ఉన్న స్థలంలో. అంతేకాదు అది అందరికీ దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించినప్పుడు అవి ఎంత ఇష్టమైనంత మట్టుకంట. ఎంతవరకు అంటే కొంచెం కొంచెం కాదు, ఎంత తినగలరో అన్ని పంచినప్పటికీ కూడా ఎన్ని ఎత్తినారంటే 12 గంపలు నింపినట్టుగా చూస్తున్నాం. ఒక అద్భుత కార్యం, ఒక ఆశ్చర్య కార్యం చేయడానికి ఒక తల్లి పరోక్షంగా తల్లి పరోక్షంగా కుమారుడు ప్రత్యక్షంగా కనిపినట్టుగా చూస్తున్నాం. ఈనాటి దినాల్లో తల్లిదండ్రులు వస్తేనే పిల్లలు వస్తారు, పిల్లలు ఉంటే తల్లిదండ్రులు రారు.
తల్లిదండ్రులు వస్తే పిల్లలు రారు. అటువంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడున్నటువంటి క్రైస్తవ సంఘాల్లో అలాగే ఉన్నారు అంటున్నారు. కానీ వాక్యం అయితే ఎక్కువగా విస్తరించబడుతుంది. కానీ న్యాయమైన వాక్యానుసారమైనటువంటి కుటుంబాలుగా ఉంటున్నాయా అంటే అది ఆశ్చర్యమే. ఇక్కడ దేవుడు ఏం చెప్తాడంటే సమకూర్చేవాడు కదా. ఇక్కడ ఒక మాట చూసుకుందాం మరొకసారి ఒకసారి. ఈయన పేరు ఏమనుకున్నామంటే ఆగూరు, అంటే సమకూర్చేవాడు, దేవోక్తులు పలికేవాడుగా మనం చూస్తున్నాం. ఎంత చక్కని కుటుంబంగా మనం చూస్తున్నాం. అయితే సమకూర్చే వారిగా మనం ఉండాలి. ఏమేమి సమకూర్చుతున్నాం? ఆత్మీయంగా మనం సమకూరుస్తున్నామా? మనము మన ధనాన్ని కూడా దేవుని కొరకు వెచ్చిస్తున్నామా? ఒక ధనవంతుడు అంటున్నాడు, అయ్యా నీ ఆస్తి అంతా అమ్మి బీదలకి, నీకు అంత ఉంది కదా అంత ఇవ్వు అంటే అతడు ఏం చేశాడంటే ముఖము చిన్నబుచ్చుకున్నట్టుగా చూస్తున్నాం. ముఖము చిన్నబుచ్చుకున్నాడు. ఈ లోకంలో ఉండేవన్నీ కూడా ఎప్పటికైనా నశించిపోయేటివే. కానీ దేవునికి ఇచ్చే ప్రతి భాగము కూడా ఎక్కడైతే ఉంటుందంటే పరలోకంలో బ్యాంక్ అకౌంట్ లో మన ధనం ఉంటుంది. కాబట్టి దేవుని పిల్లలకు మనము దేవునికి మనం ఇచ్చేవారిగా ఉండాలి. ఆ చిన్న బిడ్డ త్యాగం చూసినప్పుడు ఎంత ఆశ్చర్యం అవుతుంది కదా. ఎంతో మంది బహుజన సమూహం ఎక్కడెక్కడ నుంచో వచ్చారు ఆయన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చూసేదానికి వచ్చారు. కానీ ఆ బిడ్డ ఇచ్చినటువంటి ఆ త్యాగము ఎంత గొప్పదో మనకు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినట్టుగా మనం చూస్తున్నాం ఆ చిన్నవాడి గురించి. ఇక్కడ సమకూర్చే వారిగా మనం ఉంటున్నామా? 12వ అధ్యాయం మత్తయి సువార్త 12వ అధ్యాయం 30వ వచనం చూద్దాం. చూడండి 12:30 మత్తయి సువార్త. పన్నెండవ అధ్యాయము 30వ వచనంలో చూస్తే నా పక్షమున నుండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు అంటున్నాడు. ఆయనతో కలిసి సమకూర్చకపోతే ఏమవుతారంట? చెదరగొట్టువాడైపోతాడు. కాబట్టి మనం ఎవరితో సమకూర్చబడి ఉండాలి అంటే దేవునితో. ఆయన పక్షంగా మనం ఉంటే ఆయన మనకు రెక్కల చాటున మనల్ని భయంకరమైన లోకంలో ఇప్పుడే సోదరు ప్రార్థించింది కదా చెప్పినట్లుగా ఎంతో మంది వెళ్ళిపోయారు. కానీ దేవుడు మనల్ని లోకం నుంచి అంటే మన పట్ల ఆయనకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఉందని అర్థమవుతుంది. మనం అడగాలి, ప్రభువా మేము ఈనాడు సజీవులుగా మమ్మల్ని ఉంచామంటే, ఎందుకంటే మంచి మంచి భక్తి పరులే పోయారు. ఆయన ఎందుకు తీసుకున్నాడో తెలియదు. కానీ చాలా మంది భక్తి పరులు, బాగా ప్రార్థించేవారు, వాక్యం చెప్పేవారే వెళ్ళిపోయారు. మనం ఏ పాటి వారని చెప్పండి? మనం సజీవుల లెక్కలో ఉన్నామంటే అది ఏంటంటే అది ఆయన సంకల్పం ఏమైంది, ఆయన ప్రణాళిక ఏమైందో మనం గ్రహించే వారిగా మనము ఉండాలి. అలాగే ప్రార్థన చేసేటప్పుడు కూడా మనం ఎలా ప్రార్థన చేస్తున్నాం? మన ప్రార్థనలో యథార్థత ఉందా? దేవుని సన్నిధికి వస్తారు, అబద్ధాలు చెప్తారు. దేవుని సన్నిధికి వస్తారు, ముఖాలు తిప్పుకుంటారు. దేవుని సన్నిధికి వస్తారు, రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. కానీ ప్రార్థించేటప్పుడు అవి వింటాడండి దేవుడు? ప్రార్థన మన ప్రార్థన ఎలాగుండాలంటే యథార్థత కలిగి ఉండాలి. మన లోపాలు మనము సవరించుకోవాలి. ఏమేమి ఉన్నాయో మనలో. ఇప్పుడు యెషయా గ్రంథంలో చూద్దాం. చూడండి, యెషయా గ్రంథంలో ఒక మాట చూస్తాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో యెషయా 6లో చూస్తాము. యెషయా ప్రార్థించిన ప్రార్థన చూడండి. ఆ అత్యున్నతమైన సింహాసనం మందు ప్రభు ఆసీనుడైనగా చూచితిని. ఆయన చొక్కాలు అంచు దేవాలయం వరకు నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు, రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠ స్వరముల వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపం చేత నిండి ఉండగా అని చూస్తున్నాం. వాళ్ళ ప్రార్థన ఎలాగుంది అంటే, ఎప్పుడైతే మనం మోకాళ్ళుని దేవుని సన్నిధిలోకి వస్తామో, మోకాళ్ళ మీదకి వస్తామో,
మనకు దేవుడు ఏమై ఉన్నాడో దేవుణ్ణి మనము చూసేవారిగా ఉండాలి. దేవుణ్ణి చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్నటువంటి వారు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి చూసి ఆయన ఎవరంట? సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని, సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో వారు గాన ప్రతిగానాలు చేస్తున్నారు. అంతేకాదు వారి కంఠస్వరంలో ఉన్న గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరం ప్రార్థన అనేటువంటి ధూపం చేత నిండిపోయింది, స్తుతులతో నిండిపోయింది. ఆయనను ఎంతగా వారు స్తుతించినట్టుగా చూస్తున్నాం. మనం అలాగ స్తుతించగలుగుతున్నామా ప్రభును? ఎంత సమయం కేటాయిస్తున్నాం ప్రభువును స్తుతించడానికి? మొట్టమొదటగా మనం దేవునిలో మనం ప్రార్థన మనం పర్సనల్ గా ప్రేయర్ చేసుకున్నప్పుడు కూడా ఎంత సమయము దేవునికి కేటాయించుకుంటున్నాము ఆయనను స్తుతించడం? ఆయన ఏమై ఉన్నాడు? ఆయనను స్తుతించే వారిగా మనము ఉండాలి. వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచున్నాయంట. మందిరం అంతా ధూపం. మనం ఆమెన్ అని కూడా పలకలేరండి. ప్రార్థన చేసిన తర్వాత ఆమెన్ కూడా చెప్పరు. ఏమంటే స్వరం ఏమైపోతుందో ఏమో తెలియదు, కానీ అలాగ ఉంటున్నారు. కానీ ఎంత చక్కగా మనం ఎలాగ ప్రార్థించాలో, దేవుడు ఏమై ఉన్నాడో ప్రార్థించాలి. ఎప్పుడైతే మనం మోకాళ్ళ మీదకి వచ్చి దేవుణ్ణి ఎప్పుడైతే చూస్తామో అప్పుడు మన ఆత్మీయ జీవితం మనకు బోధపడేదిగా ఉండాలి. ఎలాగంటే ఇక్కడ చూస్తున్నాం కదా, ఆయన ఏమంటున్నాడు? అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కన్నులారా చూచింది అనుకుంటుని అంటున్నాడు కదా. ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన ఎటువంటి వాడు. ఇప్పుడు మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉండి ఆయన స్తుతిస్తాము, ఆయన ఆరాధిస్తాము, నెక్స్ట్ మనమేమై ఉన్నామో మనల్ని మనము సరి చేసుకునే వారిగా ఉండాలి. మనకు ఆయనకి ఇష్టం లేని కార్యాలు మనలో ఏమున్నాయి? ఆయనైతే పరిశుద్ధుడు 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 3 సార్లు రాయబడింది. పరిశుద్ధతను గురించి నొక్కి చెప్పారు. పరిశుద్ధతను గురించి మనం పరిశుద్ధతగా కలిగి ఉన్నామా? ఎలాగో ప్రార్థించే వారిగా ఉండాలి చెప్పండి అమ్మా. అంతేకాదు ఆయన మన పాపములను మనం ఒప్పుకునే స్థితికి, ఎప్పుడైతే దేవుని స్తుతిస్తామో మన పాపములు మనం ఒప్పుకునే స్థితికి రావాలి. ఇక్కడ కూడా ఈయన చూస్తున్నాడు చూడండి 30వ అధ్యాయంలో. మళ్ళీ అది ఇక్కడికి వస్తాం ముందుకు. సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే 30వ అధ్యాయము 2వ వచనంలో, నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు అంటున్నాడు. నరులకున్న వివేచన నాకు లేదు, నేను జ్ఞానాభ్యాసం చేసుకున్న వాడను కాను, పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము పొందలేదని చూస్తున్నాం. అవును కదా, ఎంత చక్కగా తన గురించి తను తెలుసుకుంటున్నాడు కదా. ఇక్కడ యెషయా ప్రవక్త కూడా అలాగూ తన పాపాలు ఒప్పుకున్నట్టుగా చూస్తున్నాం. అంతేకాదు దావీదు కూడా 51వ అధ్యాయంలో చూస్తాం. దావీదు కూడా కీర్తనలు 51లో ఆయన ఎంతగానో, మనందరికి తెలిసిన వాక్య భాగం అది. 51వ అధ్యాయం అంటూనే ఆయన చేసిన ఆయన తప్పును బట్టి ఆయన ఎంతగా ప్రలాపించాడో కదా, ఎంతగా ప్రలాపించాడమ్మా. 51వ అధ్యాయం చూద్దాం. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషమును పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము అంటున్నాడు. నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నాయి. మనం దేవుని సన్నిధిలోకి ఎప్పుడైతే మన తప్పులు మనకు అన్ని తెలుసు కదమ్మా. మనం మంచివారమని చెప్పకూడదంట, అది పాపం చేసినట్లే. కాబట్టి మనం ఎటువంటి వారమో ప్రభు సన్నిధిలో మనకు తెలిసి చేస్తున్నామా, తెలియక చేస్తున్నామా, కొన్నిసార్లు సులువుగా చిక్కులు పెట్టి పాపాల్లో మనం పడిపోతున్నామా అనేది మనం గ్రహించే వారిగా ఉండాలి. ఇవన్నీ కూడా మనం దేవుని సన్నిధిలోకి వచ్చినటువంటి మనం వచ్చి ప్రార్థించినప్పుడు మన ప్రార్థనలు ఇలా ఉండాలి. నాణ్యత కలిగినటువంటి ప్రార్థన. నాణ్యత ఉందా మన ప్రార్థనలో? మనం చేసే ప్రార్థనలో వారు శిక్షించు, వీళ్ళు రక్షించు, వాళ్ళు ఇది చేయి, అది చేయి, దేవునికి చెప్పేవారిగా ఉంటున్నామా? మన ప్రార్థనలో నాణ్యత ఉందామా? ప్రార్థించే వారిగా మనము ఉండాలి. ఇంకా ఏం చెప్తున్నా అంటే అట్లాగూ దావీదు కూడా తన పాపాలు ఒప్పుకున్నట్టుగా మనము చూస్తున్నాం. ఇంకొక మాట చూస్తాం చూడండి. మళ్ళా ఇంకా ఏం మాట్లాడుతున్నాడు ఆయన సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము. 2 మనవులు చేస్తున్నాడు చూడండి. ఎంత చక్కని ప్రార్థన! ఈ ప్రార్థన అసలు ఎవరైనా చేస్తారమ్మా ఇట్లాంటివి? నాకు ఐశ్వర్యం వద్దని ప్రార్థన చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా?
వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము. తగినంత ఆహారం నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనే నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిరి నా దేవుని నామాన్ని దూషించునేమో అని ప్రార్థన. ఇవి దూరం పరచమంటున్నాడు. ఇవి దూరపరచు ప్రభువా, నాకు ఇవన్నీ దూరపరచు. ఏంటంటే వ్యర్థమైన వాటిని వ్యర్థమైనవి. ఏమంటే మనం ఇల్లు క్లీన్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే వేస్టేజ్ అంతా పడేస్తుంటాం కదా, పడేస్తుంటాం. అలాగే మన శరీరంలో మన హృదయంలో ఉన్నటువంటి వ్యర్థమైన వాటిని కూడా అన్ని కూడా మనము పడేసే ఉండాలి. ఇంకా మత్తయి సువార్త 12:36 చూస్తాము. వ్యర్థమైన మాటలు మాట్లాడితే విమర్శ దినమున వాటికి లెక్క చెప్పాలంట. విమర్శ దినమున మనం లెక్క చెప్పాలనే భయం ఉంటే మనం వ్యర్థమైన మాటలు మాట్లాడతామా? వ్యర్థమైన మాటలు వచిస్తామా? ప్రార్థనలో కూడా మనం వ్యర్థమైన మాటలు మత్తయి సువార్త 6:7 చూస్తాం. చూడండి ఎలాగ ప్రార్థన చేయాలని నేర్పించారు. మత్తయి సువార్త 6:7 6-7 చూస్తే, మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీ అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను, కాబట్టి మీరు ఇలాగూ చేయండి అంటున్నారు కదా. ఏమి అడగాలి అంటే వ్యర్థమైనవి ఏవి కూడా మీరు అడగొద్దండి. కొన్నిసార్లు మన ప్రార్థనలకు జవాబు రాదే. ఎందుకు జవాబు రాలేదంటే ఆయన సొంత సమయంలో ఆయన చిత్తానుసారంగానే మనం అడిగినవి ఆయనకు అంగీకార యోగ్యమైతేనే కదా ఆయన ప్రార్థనలకు జవాబిస్తాడు, శాంక్షన్ చేస్తాడు కదా. ఏమనిందంటే నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నా హృదయ తలంపులు నీ దృష్టికి అంగీకారంగా ఉన్నాయా, ఆయన దృష్టికి మన తలంపులు అంగీకారంగా ఉన్నాయా అనేటివి మనం ఆ జ్ఞానం కలిగి మనము ఉండాలి. వ్యర్థమైన మాటలు వంచింపవద్దు. విమర్శ దినమున ఒకనాడు వాటికి లెక్క చెప్పాలి. ప్రతి మాటకు వ్యర్థమైన ప్రతి మాటకు లెక్క చెప్పాలని ఉంది. కాబట్టి మనం ఎలాగో ప్రార్థించాలంటే రోమా పత్రిక చూస్తాము. రోమా పత్రిక 8:26 చూస్తాం. చూడండి రోమా పత్రిక 8 రోమీలకు రాసిన పత్రిక 8:26 చూస్తే, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేర్చున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు అని చూస్తున్నాం. పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తాడంట. ఎలాగో ప్రార్థించాలో ఆయన నేర్పిస్తాడు. అలాగ ప్రార్థించే వారిగా మనము ఉండాలి. ఉచ్చరింప శక్యము కాని మూలుగులు ఉండాలి. ప్రార్థన అంటే విరిగి నలిగిన హృదయం కదండి. విరిగి నలిగిన హృదయములో దేవదేవుని సన్నిధిలో అనిశము ప్రార్థించిన కలుగు ఈవులు మనకెన్నో అని మనము విరిగి నలిగిన మనస్సుతో మనం ప్రార్థించే వారిగా మనము ఉండాలి. వ్యర్థమైన వాటిని మీరు మాట్లాడకూడదు అంటున్నాడు. వ్యర్థమైన మాటలు మాట్లాడితే ఎహెజ్కేలు గ్రంథంలో ఒక మాట చూస్తాం. చూడండి ఎహెజ్కేలు గ్రంథం 13:8 13:8 కాబట్టి ప్రభువైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీరు వ్యర్థమైన మాటలు పలుకుచు నిరర్ధకమైన దర్శనములు కనుచున్నారు గనుక నేను మీకు విరోధిని అంటున్నాడు. వ్యర్థమైన మాటలు మాట్లాడితే ఏమంట? దేవునికి విరోధులమైతామంట. దేవునికి విరోధులమై మనం బ్రతకగలమా చెప్పండి? దేవునికి విరోధులైతారని చెప్తున్నారు వాక్యంలో. కాబట్టి మనము చేసే ప్రతి ప్రార్థన కూడా మనము వ్యర్థమైన మాటలు వచించకుండా ఉండాలి. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా వ్యర్థం అంటాడు కదా ప్రసంగి. అన్ని వ్యర్థమే అంటున్నారు కదా. మరి వ్యర్థమైన మాటలు మనలో ఉండకూడదని మనం చూస్తున్నాం. సౌందర్యం కూడా వ్యర్థం. దీంట్లోనే సామెతల్లోనే ఉంటుంది. సౌందర్యం కూడా వ్యర్థం అంట. ఒక సహోదరి చెప్తుంది, ఒక మంచి పాస్టర్ అంట. ఒకప్పుడు చిన్న ఇంట్లో ఉండేవాళ్ళు, ఇప్పుడైతే
4 బెడ్రూమ్ల హౌస్, 60,000 ఇంటి అద్దె. ఇప్పుడు ఆమె అప్పుడు ఒకప్పుడు ఒక రకంగా ఉంది. ఇప్పుడు ఆమె ఎక్కడి నుంచి వచ్చినారు సిస్టర్ అంటే బ్యూటీ పార్లర్ నుంచి వచ్చినాను అండి. బ్యూటీ పార్లర్లకు వెళ్ళి వాక్యం చెప్పాలంటే రకరకాలైనటువంటి మేకప్లతో వస్తున్నారు ఈనాడు పాశ్రమ్మలు. మనకైతే ప్రభు కృప వల్ల మన బ్రదర్ అసెంబ్లీస్ లో అటువంటివన్నీ కూడా లేవు. దానికి ఎంతగానో ప్రభును స్తుతించాలి. సౌందర్యం వ్యర్థం అంటున్నాడు దేవుడు కదా, సౌందర్యము వ్యర్థం. ఇక్కడే 31 అధ్యాయంలో చూస్తాం. 31 అధ్యాయం 30 వచనంలో అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును, చేసిన పనిని బట్టి అటు దానికి ప్రతిఫలమయ్యే దగును అంటున్నాడు. గౌనుల వద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును అని చూస్తున్నాం. ఎలాగుండాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగే స్త్రీలుగా మనం ఉండాలి. అందం అనేది మోసం, అది వ్యర్థం అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి దాని కొరకు మనము ఐశ్వర్యం పొందా ప్రయాసపడకమనుంది. సౌందర్యం కొరకు కూడా మనం ప్రయాస పడకూడదు. దేవుడిచ్చిన ముఖమహాలు మనకు అట్లే ఉంటాయి, అవి ఏం చేసినా పోవు కదా. కాబట్టి సౌందర్యము వ్యర్థము అంటున్నాడు. ఇంకా ఏం అడుగుతున్నాడంటే ఈయన పేదరికమునైనను అబద్ధములను నాకు దూరము చేయము అంటున్నాడు. ఆ అబద్ధములను నాకు దూరంగా ఉంచు ప్రభువా. అబద్ధాలు కూడా ఎట్లా చేస్తున్నారంటే దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధానంలోనే అబద్ధాలు చెప్తున్నారు. అక్కడ చాలా ఆశ్చర్యం అయితే ఎట్లా చెప్తున్నారబ్బా మీరు. అబద్ధాలు అనేవి దేవునికి అసలు ఆ కాలంలో మన అననీయ సప్పీరాలను చూద్దాం చూడండి. అపోస్తల కార్యం 5వ అధ్యాయంలో చూస్తాము. అపోస్తల కార్యములు 5వ అధ్యాయంలో అపోస్తల కార్యం 5వ అధ్యాయంలో అననీయ అని ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమే పొలం అమ్మెను. భార్య ఎరుకనే వాడు దానిని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను అని అడుగుతున్నాడు కదా. ఇక్కడ అడుగుతున్నప్పుడు ఏం చెప్తున్నా అంటే అబద్ధం చెప్తున్నాడు. పొలం అమ్ముకున్నాడు, భార్యకు తెలుసు, దాచిపెట్టి ఇద్దరు ఏకమై తప్పు చేస్తున్నారు. అబద్ధాలకు జనకుడు ఎవరంటే సాతాను, అపవాది కదా. ఈ అపవాది సంబంధులుగా అబద్ధాలు చెప్తే ఎవరి సంబంధులు అయిపోతాం మనము? అపవాది సంబంధులం అయిపోతాం కదా. అబద్ధాలకు జనకుడే అపవాది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నా అంటే అననీయ సప్పీరా ఇద్దరు కూడా మరి ఆ పొలము అమ్ముకున్నారు. దాన్ని తెచ్చి అది ఇంతకు అమ్ముకున్నాం, ఇంత ఇస్తున్నామని చెప్పింటే కూడా బాగుండేది. కానీ ఏం చెప్పారంటే అననీయ, నీ భూమి వల్ల కొంత దాచుకొని పరిశుద్ధాత్మ మోసం, ఎందుకంటే అది నీ ఎద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు అంటే నీవు మనుషులతో కాదు దేవునితోనూ అబద్ధం ఆడితివి అంటున్నాడు. ఎంత భయంకరమైన! దేవుని సన్నిధిలో డబ్బు తీసుకొచ్చి అబద్ధం చెప్పినట్టుగా చూస్తున్నాడు. దేవుని సన్నిధిలోనే అబద్ధం చెప్పాడు. వెంటనే ఏం జరిగిందంటే అననీయ ఈ మాటలు వినుచునే వాడి ప్రాణం విడువగా వినిన వారికి అందరికీ మిక్కిల భయము కలిగింది. అబద్ధాలు చెప్తే వారికి మరి ఎంత భయం కలగాలమ్మా. ఇక్కడ ఉన్న వారందరికీ భయం కలిగిందంట. ఎందుకంటే అబద్ధము చెప్పాడు. అబద్ధం చెప్పి ఆ క్షణంలోనే ప్రాణం వదిలినట్టుగా మనం చూస్తున్నాం. మళ్ళా తిరిగి ఆమె భార్య దగ్గరికి వచ్చారు, సప్పీరా దగ్గర. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా, నాతో చెప్పుమని ఆమెను అడిగను. అందుకు ఆమె, అవును ఇంతకే అని చెప్పాను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరు ఎందుకు ఏకీభవించిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతి పెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోదురని ఆమెతో చెప్పారు. పేతురు అడిగినప్పుడు నాకు భర్త చనిపోయినప్పుడు ఒక అవకాశం వచ్చింది కదా, ఎందుకు నా భర్త చనిపోయింటే అబద్ధం చెప్పే కదా చనిపోయినాడు అనేటువంటి ఒక కొంత సమయము దేవుడు ఇస్తాడేమో. ఆమెకి ఇచ్చినారు, కానీ ఆమె ఏం చేసింది? మళ్ళీ తిరిగి ఏకీభవించి భర్త చెప్పిన మాటలే మరీ అబద్ధము చెప్పినట్టుగా చూస్తున్నా. ఎంత దయనీయ పరిస్థితి ఉండి ఇద్దరు భార్యాభర్తలు ఇరువురు అప్పటికప్పుడే ఇద్దరు ఆయన తీసుకొచ్చారు. వాళ్ళు ఇంకా ఎక్కడే ఉండగానే ఈమె కూడా చనిపోయినట్టుగా చూస్తున్నాం. ఒకరి సమాధులు ఒకరు చూసుకోలేదు, ఒకరి పరిస్థితి ఒకరు చూసుకోలేని పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితిలో వీళ్ళు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి
మనం అబద్ధాలు కూడా మాట్లాడకూడదని ఇక్కడ అబద్ధాలు నాకు దూరం చేయి ప్రభువా. ఎంత చక్కగా ప్రార్థిస్తున్నాడో ఆయన ప్రార్థన చూసినప్పుడు అసలు ఎంత సంతోషం వేస్తుందో కదా అమ్మా. చక్కగా ప్రార్థించాడు. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా చేయమంటున్నాడు. పేదరికే వద్దు ప్రభువా, ఐశ్వర్యం కూడా వద్దంటున్నాడు. ఆయన నాకు దయచేయకుము, తగినంత ఆహారం నాకు అనుగ్రహించుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడినై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. కాబట్టి నాకు ఎక్కువ వద్దు, తక్కువ వద్దు, పేదరికం వద్దు, ఐశ్వర్యము వద్దు, నాకు తగినంత చాలని మనం ఎంతమంది ప్రార్థన చేస్తున్నాం. తగినంత చాలు ప్రభువా, ఇంత ఉంటే నాకు చాలు ప్రభువా, నాకు ఇంత రోజు గడిస్తే చాలు ప్రభువా. దినదినాలు ఒక దగ్గరికి అప్పు పోకుండా మన జీవితాలు మనం చక్కగా సవ్యంగా ఈ లోక యాత్రలో కొనసాగిపోయేటట్లుగా ఉండాలని ప్రార్థన చేసేవారిగా మనం ఉంటున్నామా? అబద్ధాలు చెప్పారు, వాళ్ళు మరణం తెచ్చుకున్నారు. అందుకే అబద్ధాలు దూరంగా నాకు ఉంచమంటున్నాడు. పేదరికం వద్దు ప్రభువా, ఐశ్వర్యం వద్దు, తగినంత ఆహారం నాకు అనుగ్రహించు అంటున్నాడు. ఎక్కువ ఎడలా నేను కడుపు నిండి నా వాడని నిన్ను విసర్జిస్తానేమో. అవును కదమ్మా, డబ్బులు అన్ని ఎక్కువ వస్తే ఏమవుతాము? దేవునికి దూరస్థలం అవుతాం. ఒక శ్రమలో, ఒక కష్టములో, ఒక ఇబ్బందిలో మనం ఎలా ఉంటాము? దేవునికి సమీపంగా ఉంటాం ఎక్కువ. అందుకే దేవుడు మన విశ్వాసుల కంటే, మొన్న ఒకరోజు చదివాను నేను, విశ్వాసులకే ఎందుకు ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయంటే విశ్వాసులకే ఇస్తాడంట. ఎందుకంటే ఆయన ఎక్కువ ప్రేమించాడు కాబట్టి, ఆయన మనల్ని ఎక్కువగా మన మాటలు వినాలని ఆశపడుతున్నాడేమో. ప్రభువు మనకు అవి అనుమతిస్తాడంట. కాబట్టి చిన్న చిన్న ఇరుకులు, ఇబ్బందులు, శ్రమల్లో మనము ఎక్కువగా ఆయనకు సమీపస్తులుగా ఉంటాం. ఆయనతో ముఖాముఖిగా మాటలు చూడండి, ఒక మినిస్టర్ తో కలవాలంటే ఎంతో కష్టం. ప్రభుతో మనం ఎంత చక్కగా నాన్న, తండ్రి అని ఎన్ని మాటలు చెప్పుకుంటామో కదా ప్రభు దగ్గర. అలాగ ప్రార్థించే వారిగా మనము ఉండాలి. ఇంకొక మాట చూస్తామండి, కీర్తనలు 94:11 ఒక మాట చూసుకుందాం. కీర్తనలు 94:11. తొంభై 94:11 నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నవి. యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రం బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. భక్తిహీనులకు గుంట త్రవ్వబడును అంటున్నాడు. నీతిమంతుల కష్ట దినములు పోగొట్టి వారికి నెమ్మదిచ్చే దేవుడు. యెహోవా తన ప్రజలను ఎడబాయివాడు కాదు. ఆయనతో మనం కలిసి ఉంటే, ఆయనతో మనం మమేకమై ఉంటే, ఆయన అంటే మనల్ని ఎక్కడ చెక్కుకున్నా అంటే అరచేతుల్లో చెక్కుకున్నాడు. అరచేతులు అంటే ఎప్పుడు చూసుకునేటివి కదమ్మా, అవి అరచేతులు అనేటివి కదా. ఎక్కడో ఆయన రెక్కల చాటున మనం భద్రపడు. ఆయన చేతిలోకి వెళితే చాలు మనము ఎంత సురక్షితం. ఈ లోకములో అయితే ఎక్కడా రక్షణ లేదు, ఎక్కడా సురక్షితంగా ఉండలేము. దేవుని సన్నిధిలో ఉంటేనే, ఆయనతో కలిసి ఉంటేనే మనకు నెమ్మది, శాంతి, సమాధానము, సంతోషము అన్ని కూడా ఉంటాయి ఆయనలో ఉంటే. ఆయనను ప్రార్థించే వారిగా ఉండాలి. మనల్ని మనం సరి చేసుకుంటూ, ఇప్పుడు చెప్పుకున్న వాక్య భాగాలన్నీ కూడా మనల్ని మనం సరి చేసుకుంటూ దేవుణ్ణి ఎక్కువగా స్తుతించేవారు. కొన్నిసార్లు మనం మన గురించి అడగకున్నా పర్వాలేదు, దేవుని స్తుతిస్తే చాలు. ఆయన చేసిన కార్యాలను బట్టి ఆయన ఆరాధిస్తే చాలు. ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు కదమ్మా. మన స్తుతుల సింహాసనం మీద ఆసీనుడైందంట. ఆయన దేవదూతలు ఎంతో మంది స్తుతిస్తున్నప్పటికీ ఆయన ఏమంటున్నాడు? మన స్తుతుల మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఎంతగా ఇష్టపడుతున్నాడు మనల్ని కదా. అన్నిటినీ నోటి మాట చేత కలగజేశాడు, కానీ మానవుని మాత్రం ఎలా చేశాడంటే ఆయన స్వహస్తాలతో చేశాడు. ఆయన మనలో ఆయన జీవవాయువుని నింపాడు. ఆయన స్వరూపం మనకిచ్చారు, ఆయన సొగసును మనకిచ్చారు కదా. ఇంత గొప్ప ప్రేమ మన పట్ల ఆయనకున్నది. పరలోకం నుండి దిగి వచ్చాడు కదా, మానవాకారం, దేవుడే మానవుడైన విధానం ఎంత గొప్పది. మానవుడై మనల్ని రక్షించడానికి, ఈ లోకానికి మనం నశించి నిత్య నరకాగ్నికి వారసులమైనప్పుడు మనం రక్షించడానికి దేవుడు ఇష్టపడినాడు. పరలోకం నుండి దిగి వచ్చాడు. మన పట్ల కృప చూపే దేవుడు. ఆయన ఎడతెగక మనపై కృప చూపుతున్నాడు కదా. సారిసారికి మనం ఆయన పాద సన్నిధికి చేరి వచ్చినప్పుడు ఆయన ఎంతగానో ఆనందిస్తాడు. మన స్తుతులను ఆయన ఇష్టపడతాడు కదా. ఈ రోజు వాక్య భాగంగా ఈ ప్రార్థన గురించి నేను అనుకోని విధంగా సిద్ధపడ్డాను. మామూలుగా అయితే నేను సిప్పోరా గురించి స్టడీ చేస్తున్నా. కాకపోతే ఈ రోజు ఎందుకో నాకు ఆ తలంపు వచ్చింది. ప్రభు ఇచ్చిన ఈ తలంపులు, అన్ని చిన్న తలంపులను బట్టి ప్రభుకే మహిమ కలుగును గాక. చేరి వచ్చిన అందరికీ వందనాలు.